చూడండి చూడండి ఏం చేసి పెట్టారో చూడండి. మొహాల మీద వేస్తారు కానీ ప్రజలు గుండెల్లో వేయలేరు కదా. చూడండి జగన్ గారి ఫోటో టేపులేసి. అందరికీ నమస్కారాలు. నేను మీ బిఎఫ్ మసూదరి శ్రీకాళహస్తి ఎక్స్ఎమ్మెల్యేగా మాట్లాడుతున్నాను. ఆంధ్రప్రదేశ్ చూడండి, ఎప్పుడు ఇది దాదాపు తేదీ 8/7/99. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గోపాలకృష్ణారెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు, ఆయన ఈ రాష్ట్రం కూడా కాదు, పక్క రాష్ట్రం అయినాడు, ఆయన బోర్డు ఉంది. మీరు చూడండి. అంటే కాళహస్తి ప్రజలకు ఎందుకు చెప్తున్నామంటే, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు ఎన్ని ఓపెన్లు చేశాడు, ఏది మేము టచ్ చేయలేదు, తాకలేదు, కొట్టలేదు. కానీ ఈరోజు మీరే చూడండి, నిన్న తీసి పారేశారు. మేము వస్తున్నామనే కాడికి ఇప్పుడు మేము ఒక దగ్గర పోయి శిలా పలకాలు బాలు కొట్టేసినారంటే అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వస్తున్నానే కాడి చూడండి ఏం చేసి పెట్టున్నారు. చూడండి చూడండి ఏం చేసి పెట్టారో చూడండి. మొహాల మీద వేస్తారు కానీ ప్రజలు గుండెల్లో వేయలేరు కదా. చూడండి జగన్ గారి ఫోటో టేపులేసి. అంటే దీన్ని గోడాల బారేశారు. ఎందుకని? నిన్న సుధీర్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఏం చేయకుండా అంటే అక్కడే ఉంది. 5 సంవత్సరాలు ఆడకుండా మాకు అవపడింది కదా, ఆ పక్క మాకు అవపడింది. గోపాలకృష్ణ గారు హాస్పిటల్ కట్టినప్పుడు ఆయన హాస్పిటల్ తీసుకొచ్చిన ఫోటోస్ ఉన్నాయి. మేమే తాకలా. ఆయన చేసిన అభివృద్ధి అవపడాలి జనాలకని. మేము చేసిన అభివృద్ధి దాదాపు 12 కోట్లు తీసుకొచ్చినాం. దీనికి ఫస్ట్ ఫ్లోర్ కట్టించడం జరిగింది, రిపేర్ రెడీ చేయడం జరిగింది, మిషనరీకి 4 కోట్లు తేవటం జరిగింది, ఆక్సిజన్ ప్లాంట్ కరోనా టైంలో తీసుకురావటం జరిగింది. మరలా మీరు వేసుకోండారు, ఈ పక్క వేసుకోండి, ఎవరు వద్దన్నారు? ఆ పక్క మీరు వేసుకోండారు, వాటర్ ప్లాంట్ ఏది ఇచ్చినారని. చూడండి సుధీర్ రెడ్డి గారు, మీరు వేసుకోండారు, మేమేం కాదంటం లేదు. ఉండేదాన్ని ఆ పక్క ఉండేదాన్ని పెరిగి ఈ పక్క ప్లస్ దీన్ని మేము ఇప్పుడు వస్తుంటే ½ అన్ అవర్ లో దెబ్బ కొట్టించినారు. కాళహస్తి ప్రజలు ఒకటే అడుగుతున్నా, గత దాదాపు 56 సంవత్సరాలు డెవలప్లు చేసిన విగ్రహాలన్నీ ఉన్నాయి, శిలాపలకాలు ఉన్నాయి, ఏది మేము 5 సంవత్సరాల్లో టచ్ చేయాల. ఈ రోజు చూడండి హాస్పిటల్ ఇవన్నీ టేపులు వేసేసి తీసియటం ధర్మం అని అడుగుతా ఉందా. ఇది ధర్మం కాదు, ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఎవరు డెవలప్ చేశారో వాళ్ళ అయ్యాంలో వాళ్ళ పేర్లు ఉంటాయి అంతే. అది ఎవరు చేసినా, అది చెంచుడు గారు చేసినా, లేదు ముందున్న గోపాలకృష్ణారెడ్డి చేసినా, లేదు యశ్వనారి గారు చేసినా, లేదు ఇప్పుడున్న సుధీర్ రెడ్డి గారు ఏదో చేసేస్తాడు, ఏదో చేయి, కొత్తది చేసి ఇప్పుడు ఏదో చేసినావు వేసుకున్నావు, మంచిదే. మీ నాయనవి 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఏది మేము పెరకలేదే. అది ధర్మం కాదు, అది మంచి పద్ధతి కాదు. ఎవరు అభివృద్ధి చేస్తే వాళ్ళ పేర్లు ఉంటుంది ధర్మం. అలా చేసుకోకపోతే కాళహస్తిలో ఈ పాటికి ఒక్కటి కూడా ఉండేది కాదు. కానీ మీ గవర్నమెంట్ వచ్చినాక దాదాపు ప్రతి ఊర్లో పెయింట్ కొట్టడం, శిలాపలకాలు తీయటం, లాస్ట్కి సర్కుల్, కాళహస్తి సర్కుల్ లేదు, ఒక్కొక్క సర్కుల్ పానగల్ సర్కుల్, ఆ సర్కుల్ ఉన్నాయని చైర్మన్ గారు మేమంతా కూర్చున్నప్పుడు ఒక ఐడియా ఆలోచించుకొని, అసలు పుణ్యక్షేత్రం కాదు మంది, ఒక్కో దానికి నంది సర్కుల్ ఒకటి, ఇంకొకటి వచ్చేసి కన్నప్ప సర్కుల్ ఒకటి, ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు ఏమంటున్నారు అందరూ వచ్చి కాళహస్తికి కన్నప్ప సర్కుల్ కాడ ఆపుతారా ఆటోని, నంది సర్కుల్ కాడ ఆపుతారా, ఇంకోటి శివ సర్కుల్ కాడ ఆపుతారా? ఎన్ని 3గా చేసింది చైర్మన్ 3. నువ్వు 6 చేయి. కొండ చుట్టూరు మండపాలు కట్టించినావు, 9 మండపాలు. నువ్వు 90 మండపాలు కట్టించు, నీ పేరు వేసుకో. 7 to 7 రోడ్డు తీసుకొచ్చినావు, మా శిలాపలకాలు ఏడు పెట్టినారు కూడా తెలీదు. మళ్ళీ ఇప్పుడు నీ అదృష్టం బాగుంది, మేము తీసుకొని వచ్చింది ఇప్పుడు నీ చేతులు కూడా జరుగుతుంది, సంతోషం. 7 to 7 ఇది పద్ధతేనా? కనీసం ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పరా? ఇది మంచి సాంప్రదాయం కాదు.
ఎల్లకారు గవర్నమెంట్ జాబ్ కాదు, ఒక్కరే ఉండేదానికి. అట్లా తీసుకుంటే నాగా ఎవరతను తుమ్మల నాగేశ్వరరావు, ఏ ఊరు అతను ఇప్పుడు? తెలంగాణ ఖమ్మం. ఆయన పేరుందా? పక్క రాష్ట్రానికి ఇప్పుడు కూడా ఉందా? 30 సంవత్సరాలది ఇంకా ఉందా? ఇది ఒక రాజకీయ నాయకుడు మంచి ఆలోచించేది కాళాశ్రమం. ఒక రాజకీయ నాయకుడు 5 సంవత్సరాల్లో చెడు అనేది ఆలోచించలేదు. కాబట్టి నేను కూడా ఈ హాస్పిటల్కి అంతో ఇంతో మన దాదాపు 12 కోట్ల రూపాయలు, 150 బెడ్లు, 100 బెడ్లు అని చెప్పారు. 100 బెడ్లు లేవు మేము వచ్చేప్పుడు, పేరు మాత్రం 100 బెడ్లు. మేము వచ్చేది రిపేర్ చేసిన ఇప్పుడు 150 బెడ్లు అయినాయి. నువ్వు చేయి 300 బెడ్లు చేయి, సంతోషపడతా. నీ పేరు కావాలంటే విగ్రహం పెట్టుకోని, నీ విగ్రహం పెట్టుకోయా. ఎవడో చేసిన దాన్ని వచ్చేసి ఫోటోలు పెరికేస్తే ఇది సాంప్రదాయమేనా? ఇది సాంప్రదాయమేనా? రేపు నీ మనవలు ఎవరు వచ్చినప్పుడు కూడా ఒరే ఇది మా తాత చేసినాడే అని నీ మనవలు చూసేదానికని ఎప్పుడైనా వచ్చి చెప్పుకునే దానికి కూడా ఉంటాయి. ఈ కల్చర్ అలవాటు ఏంటంటే రేపు గవర్నమెంట్ వస్తే నువ్వు పెరిగినావు, మేము పెడతాం, మేము పెరిగినాం, నువ్వు పెడతావు. ఇదే కల్చర్. ఇది కాళాశ్రీ ప్రజలు ఒప్పరు. ఇది దయచేసి మీ కార్యకర్తలు చేస్తున్నారా, మీరు చేస్తున్నారా? ఫస్ట్ మీరు మీటింగ్ పెట్టుకొని ఆలోచించండి. ఇది పద్ధతి కాదు, మార్చుకోమని చెప్పేసి శ్రీకాళహస్తి ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నాను. జై జగనన్న, జై జగనన్న.